మీరు విలేజ్ లో డ్రైవ్ చేసినప్పుడు ఎప్పుడైనా మీకు అండర్ బాడీ ఏమైనా టచ్ అయినట్టు అనిపించిందా? బ్రో, ఈ కార్ లో మోస్ట్ మిస్సింగ్ ఫీచర్ అంటే ఏమని చెప్తారు? అలో వీల్స్ లో మాత్రం మిస్సింగ్ ఫీచర్. హైవేస్ లో స్టెబిలిటీ ఎలా ఉంది? బండి ఫుల్ ప్యాక్ ఉంటే మాత్రం స్టెబిలిటీ ఉంటుంది. మీకు నచ్చని ఫీచర్ ఏంటి దీంట్లో? దీని బిల్డ్ క్వాలిటీ మీద మీ ఒపీనియన్ ఏంటి? మిగతా వెహికల్స్ తో కంపేర్ చేస్తే మాత్రం బిల్డ్ క్వాలిటీ ఓకే సూపర్ ఉంది. ఒక్క వర్డ్ లో ఈ ఎర్టిగా VXi గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? వర్త్ భయ్య, వర్త్. వెహికల్ సూపర్. వర్త్ వర్త్ మనం చేసిన పనులన్నీ వర్తే వర్మ వర్త్. హలో గైస్, వెల్కమ్ టు కేఎన్ఆర్ మోటో ఫ్రేమ్స్. ఈరోజు నేను మీ ముందుకు తీసుకొచ్చాను మారుతి సుజుకి ఎర్టిగా VXi మిడ్ వేరియంట్ విత్ పెట్రోల్ విత్ మాన్యువల్ గేర్స్. ఇది ఫ్యామిలీకి ఫేవరెట్ MPV. అదే మన ఈ మారుతి ఎర్టిగా VXi మిడ్ వేరియంట్ 1 year కంప్లీట్ చేసుకున్న ఓనర్తో రియల్ ఓనర్షిప్ ఎక్స్పీరియన్స్ తీసుకుందాం మనం ఇప్పుడు. దీని మైలేజ్ ఎలా ఉంది, దీని మెయింటెనెన్స్ కాస్ట్ ఎంత, ఫ్యామిలీ అండ్ లాంగ్ డ్రైవ్స్కి ఎలా పర్ఫామ్ చేస్తుంది, అన్నీ హానెస్ట్గా డిస్కస్ చేద్దాం. ఉన్నది ఉన్నట్టుగా ఈ వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా. మీకు ఎర్టిగా కార్ తీసుకోవాలనుకున్న వారికి ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుంది. ఆల్రెడీ తీసుకున్న వాళ్ళకి, తీసుకునే వారికి కూడా, ఇద్దరికి 2 types ఆఫ్ పీపుల్కి ఇది వీడియో హెల్ప్ అవుతుంది. మీ ఫ్యామిలీలో ఎవరైనా ఎర్టిగా తీసుకోవాలనుకుంటే వారికి ఈ వీడియో షేర్ చేయండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. బ్రో సందీప్, ఎర్టిగా కార్ తీసుకొని 1 year అవుతుంది. సో మనం పూర్తి డీటెయిల్స్ అడిగి కనుక్కుందాము. 1 year ఓనర్షిప్ రివ్యూ ఎలా ఉంది, ఏంటి, దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, దీని మెయింటెనెన్స్ కాస్ట్ ఎంత, అన్నీ హానెస్ట్గా డిస్కస్ చేద్దాం బ్రోతో. సో హాయ్ బ్రో. హాయ్ హాయ్. ముందుగా మనం ఈ వేరియంట్ గురించి మాట్లాడుకుంటే, మీరు ఇన్ని వేరియంట్స్ ఉండగా ఎర్టిగా VXi మీరు ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? ఇది ఫ్యామిలీకి బెస్ట్ ఉంటుంది. మిడిల్ క్లాస్ వాళ్ళకి సరిపోతుంది ఇది. ఓకే. బిగ్ ఫ్యామిలీకి ఇట్లా అడ్జస్ట్ అవుతుంది. 7-seater కార్ కాబట్టి మరి ప్రాబ్లం ఉండదు. ఓకే. వెనకాల గుడ్స్ స్పేస్ ఇట్లా సూపర్ ఉంది. ఓకే. బండి పికప్ మాత్రం వేరే ఉంది. ఓకే. మైలేజ్ ఇట్లా మామూలు పర్లేదు. ఓకే. నార్మల్ ఏరియాలలో అయితే మాత్రం 18 వస్తుంది, హైవేలలో మాత్రం 20 ఇస్తుంది మైలేజ్. ఓకే. డీటెయిల్డ్ గా 1 by 1 డీటెయిల్డ్ గా మనకి వ్యూవర్స్ కి చెప్దాం బ్రో. ఈ వీడియో చేయడానికి మేము చాలా డిఫరెంట్ గా దీన్ని మీకు వ్యూవర్స్ కోసము 1 year యూజ్ చేసిన ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, మైలేజ్ పరంగా కానీ, మెయింటెనెన్స్ పరంగా కానీ, అన్ని ఎవ్రీథింగ్ మీకు డీటెయిల్డ్ గా నేను ఈ వీడియో షూట్ చేయడం జరుగుతుంది. బ్రో, యాక్చువల్గా ఈ ఎర్టిగాలో చాలా వేరియంట్స్ ఉన్నాయి కదా, LXi, VXi, ZXi. ఇక అలానే దీంట్లో మన CNG కార్స్ కూడా ఉన్నాయి, 2 వేరియంట్స్. సో మీరు ఈ VXi మోడల్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? VXi మోడల్ అంటే నార్మల్ గా వెహికల్ మరి అంత బేసిక్ కాకుండా మరి అంత టాప్ కాకుండా మీడియం గా ఉంది. ఓకే. మిడ్ వేరియంట్ వెహికల్ వచ్చేసి మిడ్ వేరియంట్. ఇందులో బేస్ వేరియంట్ ఉంది, టాప్ వేరియంట్ ఉంది. ఓకే. కానీ మేము చూస్ చేసుకుంది మాత్రం మిడ్ వేరియంట్. మిడ్ వేరియంట్ లో ప్రతి ఫీచర్స్ ఉన్నాయి. ఓకే. మిడ్ వేరియంట్ లో దీంట్లో అన్ని ఫీచర్స్ ఉన్నాయి. అటు మళ్ళీ బేసిక్ కాకుండా, అటు మళ్ళీ టాప్ మోడల్ కాకుండా మిడ్ వేరియంట్ కాబట్టి మిడ్ వేరియంట్ లో అన్ని ఫీచర్స్ అటు బేసిక్ గా కవర్ అయిపోయింది, ఇటు టాప్ లో కవర్ అయిపోయింది. బ్రో, మీరు ఈ కార్ తీసుకోవాలనుకున్నప్పుడు దీని బడ్జెట్ ఎంత అనుకున్నారు? అంటే మీరు అనుకున్న బడ్జెట్ లో తీసుకున్నారా, ఎక్కువ అయిపోయిందా? ఎక్కువ అయిపోయింది. తీసుకుందాం అనుకున్నది 8 lakhs లో. ఓకే. ఇది 12,55,000 దాకా వచ్చేసింది. దీని షోరూమ్ ప్రైస్ ఎంత, ఆన్ రోడ్ ప్రైస్? ఎక్స్ షోరూమ్ వచ్చేసి 10,55,000. ఓకే. ఆన్ రోడ్ వచ్చేసి 12,55,000 వచ్చేసింది. ఓకే. అంటే ఏమైనా ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ ఎక్స్ట్రా ఫిట్టింగ్ చేపించాం భయ్య. ఓకే. ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ అంటే ఏం చేపించారు? లైక్ కెమెరాస్, CC కెమెరాలు, వెనకాల బ్యాక్ కెమెరాస్ పెట్టించాము. ఓకే. టచ్ స్క్రీన్ వేయించాము. ఓకే. సైడ్ స్టీల్ ప్లేట్స్ వేయించాము. ఓకే. సీటింగ్ వేయించాము. ఓకే. అంతే. అంటే ఇంచుమించుగా మొత్తం ఒక 13 lakhs అయిందా? ఇంచుమించుగా 13 చేంజ్ పడింది భయ్య. 13.5 అలా వచ్చేసింది. ఓకే. మనకు ఇదే బడ్జెట్ లో చాలా కార్స్ ఉన్నాయి కదా, లైక్ మహీంద్రా ఉన్నాయి, ఇంకా ఉన్నాయి. ఇదే 7-seater వెహికల్స్ లో కియాలో కూడా ఉన్నాయి. సో మీరు ఈ కార్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? మేము కంపేర్ చేసాం భయ్య, అన్ని కార్స్ కంపేర్ చేసి ఇది బెస్ట్ అనిపించింది కాబట్టి ఈ కార్ తీసేసుకున్నాం భయ్య. అన్ని వేరియంట్స్ చెక్ చేసాము. ఓకే. యాజ్ పెట్రోల్ లో, మైలేజ్ లో, సీటింగ్ కెపాసిటీలో అన్ని చెక్ చేసి వి షుడ్ టేక్ ది బెస్ట్. ఓకే. ఇది ఫ్యామిలీకి పర్ఫెక్ట్ గా ఉంటుందని మీరు పర్ఫెక్ట్ గా ఉంటుంది. బిగ్ ఫ్యామిలీకి అయినా పర్లేదు,
మిడిల్ క్లాస్ చిన్న ఫ్యామిలీ సర్వీస్ కాస్ట్ కూడా చాలా తక్కువ ఉంటది, చాలా తక్కువ ఉంటది. మీడియం కాస్ట్ లో లాంగ్ టూర్స్ కైనా కూడా పర్ఫెక్ట్ ఉంటది. మైలేజ్ పరంగా ఇట్లా అలానే మన మెయింటెనెన్స్ కూడా తక్కువ ఉంటది. ప్లస్ ఏదైనా స్పేర్ పార్ట్ పోయినా కూడా ఈజీగా దొరికేస్తుంది. ఆన్ రోడ్ వచ్చేసి 12,55,000 వచ్చేసింది భయ్య. ఓకే. ఎక్స్ షోరూమ్ వచ్చేసి 10,55,000 వచ్చేసింది భయ్య. ఓకే. ఎక్స్ట్రా ఫిట్టింగ్ తో పాటు ఎక్స్ట్రా అయిపోయింది అది. ఓకే. ఇక అలానే దీని వెయిటింగ్ పీరియడ్ ఎంత పట్టింది మీకు? అంటే లైక్ మనం బుక్ చేసిన తర్వాత మీకు ఎంత టైం పట్టింది కార్ డెలివరీ అవ్వడానికి? మాకు 20-30 డేస్ అన్నారు కదా భయ్య. ఓకే. కానీ 20 డేస్ లో 20-25 డేస్ కి వచ్చేసింది భయ్య. మీరు బుక్ చేసుకున్న తర్వాత ఆన్ డే బుక్ చేసుకున్న డే నుంచి 25 డేస్ కి వచ్చేసింది. 25 డేస్ కి కార్ అనేది డెలివరీ అయిపోయింది. ఓకే. అంటే మీరు ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ అనేది షోరూమ్ లోనే చేయించారా, బయట చేయించారా? షోరూమ్ లోనే చేయించాం భయ్య. ఓకే బ్రో. షోరూమ్ ప్రైస్ వచ్చేటప్పటికి 10 lakh అన్నారు. ఇక అలానే ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేటప్పటికి 12 lakh చేంజ్ అన్నారు. మరి ఇది ఎలా ఫైనాన్స్ తీసుకున్నారా, క్యాషా? ఫైనాన్స్ తీసుకున్నాం భయ్య. ఓకే. అంటే టోటల్ 50% పే చేసాము. 50% అనేది డౌన్ పేమెంట్ చేసాం. 50% అనేది ఫైనాన్స్ తీసుకున్నాం. ఓకే. ఇక అలానే ఇంజన్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక మనకి 1 year తర్వాత ఇంజన్ పర్ఫార్మెన్స్ మీకు ఎలా ఉంది? సూపర్ ఉంది భయ్య. వెహికల్ పికప్ మాత్రం వేరే లెవెల్. హైవేలలో చూసుకుంటే మాత్రం వెహికల్ పికప్ మాత్రం వేరే ఉంది భయ్య. ఓకే. అంటే హైవేలో కానీ విలేజెస్ లో కానీ బాగుంది. అంటే మీకు పికప్ ఎలా ఉంది? అంటే పుల్లింగ్ అనేది స్టార్టింగ్ తీసుకున్నప్పటికీ మీరు ఇప్పుడు 1 year యూజ్ చేశారు కదా ఈ కారు. ఆఫ్టర్ 1 year తర్వాత ఏమైనా మీకు చేంజెస్ అనిపించిందా ఇంజన్ పికప్ లో? వెహికల్ తీసుకున్నప్పటి నుంచి చూసుకుంటే మాత్రం మేము 2 సర్వీసింగ్ మాత్రం చేపించాం భయ్య. ఓకే. 2 సర్వీసింగ్ చేంజ్ అవుతున్న కొద్దీ వెహికల్ పికప్ మాత్రం ఇట్లా చేంజ్ అయింది. సూపర్ ఉంది బ్రో. అలానే హైవేలో ఈ కారు ఎలా అనిపించింది? డ్రైవింగ్ పర్ఫార్మెన్స్ కానీ ఎలా ఎంజాయ్ చేశారు? సూపర్ ఉంది భయ్య. డ్రైవింగ్ అంటే సూపర్. వేరే కాళ్ళతో పోటీ పడుతూ వెళ్ళిపోవడం ఉంది. ఓకే. సూపర్ ఉంది భయ్య. అంటే దీని పికప్ సిటీలో సరిపోతుందా? ఎలా అంటే లైక్ ఇంకా పికప్ ఎలా ఉంది సిటీలో? సిటీ రోడ్స్ లో ఇట్లా పర్ఫెక్ట్ ఉంటది. ఓకే. మట్టి రోడ్లు అయినా అంతే, సిసి రోడ్లు అయినా, ఏ రోడ్లు అయినా పికప్ మాత్రం ఏం చేంజెస్ ఏమి ఉండదు. ఓకే. ఘాట్ రోడ్ మన గుంతల రోడ్డు తప్ప మిగతా రోడ్లలో మాత్రం సూపర్ ఉంటది. అంటే లైక్ ఒక 7-seater వెహికల్ కదా ఇది. 7 members కూర్చున్న తర్వాత లైక్ ఏదైనా ఫుల్లీ లోడెడ్ అంటే ఇప్పుడు ఏదైనా మనం టూర్కి వెళ్తాం, టూర్ ప్లాన్ చేసుకొని వెళ్తాం, అట్లా వెళ్ళినప్పుడు కూడా మనకు ఎలా ఉంటుంది లైక్ పికప్ కి ఏం డిఫరెన్స్ ఏమి ఉండదు భయ్య. కానీ వెహికల్ అనేది లోడ్ అవుతుంది. 4 members వెళ్ళినప్పుడు ఏముంటది అంటే వెహికల్ వైబ్రేషన్ స్టార్ట్ అవుతుంది. ఓకే. బండి ఫుల్ లోడ్ లో వెళ్తే మాత్రం వైబ్రేషన్ తగ్గిపోతుంది. వైబ్రేషన్ ఏమి ఉండదు. లైక్ అంటే లోడ్ ఎక్కువ ఉంటేనే కొంచెం బండి పర్ఫెక్ట్ ఉంటది. వైబ్రేషన్ స్టెబిలిటీ ఉంటది. వైబ్రేషన్ అయితే తగ్గిపోతుంది. మామూలుగా 4 members వెళ్తే మాత్రం వైబ్రేషన్ ఉంటది వెహికల్. ఓకే బ్రో. అలానే ఏసీ ఆన్ లో ఉంటే పర్ఫార్మెన్స్ ఏమైనా డ్రాప్ కనిపిస్తుందా? కొంచెం చేంజెస్ అయితే ఉంటది. మరి వితౌట్ ఏసీ నడిపినప్పుడు ఆన్ ఏసీలో నడిపినప్పుడు కొంచెం డ్రాప్ ఉంటది. చేంజెస్ అయితే ఉంటది. పర్ఫార్మెన్స్ అయితే కొంచెం చేంజెస్ ఉంటది. నార్మల్ వితౌట్ Ah. ఏసీ పోయినప్పుడు ఉన్నంత ఉండదు. ఏసీ ఆన్ లో ఉన్నప్పుడు పోయినంత ఉండదు. వితౌట్ ఏసీ మాత్రం కొంచెం చేంజెస్ ఉంటది ఆన్ ఏసీకి ఆఫ్ ఏసీకి. ఇక మైలేజ్ విషయానికి వస్తే మైలేజ్ సిటీలో ఎంత ఇస్తుంది? సిటీలో మాత్రం 18 ఇస్తుంది భయ్య. ఓకే. హైవేస్ లో 20 వరకు వస్తుంది. ఓకే. అంటే మనము ఇంచుమించుగా ఒక 20 ఎక్స్పెక్ట్ చేయొచ్చు మైలేజ్. దీంట్లో 18 to 20 పక్కా. ఓకే. అంటే మైలేజ్ విషయంలో మీరు సాటిస్ఫై అయ్యారా? ఓకే, సాటిస్ఫై. మిగతా వెహికల్ తో కంపేర్ చేసి మరి తీసుకున్నాం కదా. ఓకే. సాటిస్ఫైడ్. ఓకే. మైలేజ్ విషయంలో మాత్రం సాటిస్ఫైడ్ అయ్యారు. హైవే అండ్ సిటీ అండ్ విలేజెస్ లో కూడా ఇంచుమించు 18 to 20 వస్తుంది. అంటే ఇది 7-seater వెహికల్ కదా, అలా అయినప్పటికీ 18 to 20 వస్తుందంటే చాలా గ్రేట్ కదా. గ్రేట్ బ్రో. ఇప్పుడు మనము కంఫర్ట్ అండ్ ఫ్యామిలీ యూసేజ్ గురించి మాట్లాడుకుందాం. ఇక అలానే ఇది లాంగ్ డ్రైవ్స్ కి ఎలా కంఫర్టబుల్ గా ఉంటుందా? ఎలా ఉంటుంది ఈ కారు? కంఫర్టబుల్ గా ఉంటది భయ్య. మీకు లగేజ్ కి మాత్రం వెనకాల గుడ్ స్పేస్ మీరు చూసారు. ఓకే. పైన క్యారెల్ కి ఇట్లా ఫిట్టింగ్ చేయించుకోవచ్చు. ఎక్స్ట్రా ఫిట్టింగ్ లో ఓకే. పైన ఇట్లా లగేజ్ పెట్టేసుకోవచ్చు. వెనకాల ఇట్లా మీరు చూసుకున్నారు కదా ఇంత ముందు. వెనకాల గుడ్ స్పేస్ ఇట్లా చూసారు కదా. వెనకాల పైన అంత కాదనుకుంటే ఇది 7-seater అయినప్పటికీ కూడా మంచి బూట్ స్పేస్ ఉంది బ్యాక్ సైడ్. ఇక అలానే థర్డ్ రో అడల్ట్స్ కి కంఫర్టబుల్ ఎలా ఉంటుంది? అంటే లెగ్ స్పేస్ కానీ టాప్ హెడ్ స్పేస్ ఎలా, హెడ్ రూమ్ స్పేస్ ఎలా ఉంటుంది మనకి? కంఫర్టబుల్. అడల్ట్స్ కి కంఫర్టబుల్. ఇక
ఇక అలానే దీని సస్పెన్షన్ విషయానికి వస్తే విలేజ్ రోడ్స్ లో ఎలా పనిచేస్తుంది? మంచిగానే ఉంది భయ్య, డ్రైవింగ్ చేసి చూసి ఎక్స్పీరియన్స్ చేశాను కదా, యా పర్లేదు భయ్య. ఇప్పటికైతే విలేజ్ రోడ్స్ లో మాత్రం సస్పెన్షన్ మాత్రం బాగుంది. ఫ్యామిలీ మెంబర్ ఫీడ్బ్యాక్ ఎలా ఉంది దీంట్లో ఈ కార్? బిగ్ ఫ్యామిలీకి మాత్రం ఇది బెస్ట్ అని ఉంటది. చూసుకోవడం వల్ల 7 సీటర్ వెహికల్ వాటికి పర్లేదు భయ్య. అంటే బూట్ స్పేస్ ఎలా ఉంది? ఇది సరిపోతుందా? లైక్ లాంగ్ టూర్స్కి వెళ్ళినప్పుడు ఇప్పుడు 7 మెంబర్స్ అంటే మనం ఒక 3-4 డే టూర్స్కి వెళ్తే బ్యాగ్స్ అవి ఉంటాయి. అంటే ఎన్ని బ్యాగ్స్ పట్టొచ్చు? లైక్ బూట్ స్పేస్ విషయంలో మీరు సాటిస్ఫై అయ్యారా? సాటిస్ఫై అయ్యాం భయ్య. బూట్ స్పేస్ విషయంలో ఒక చూసారు కదా, 3-4 పెద్ద బ్యాగ్స్ పడతాయి. పడతాయి భయ్య. లేదు కాదు ఎక్స్ట్రా ఎక్విప్మెంట్ ఉంటే పైన క్యారల్ వేసుకోవచ్చు భయ్య. ఓకే. అంటే ఎంట్రీ ఎలా ఉంది? డోర్ ఎంట్రీస్ సూపర్ ఉంది భయ్య. డోర్ ఎంట్రీస్ లో మాత్రం ఏమంత కాంప్రమైజ్ ఏం లేదు. మొత్తం సెన్సార్ వెహికల్ ఇది. ఓకే, సెన్సార్ ఇది. ఓకే. మీరు ఇక మెయింటెనెన్స్ విషయం గురించి డిస్కస్ చేద్దాం. మెయింటెనెన్స్ విషయానికి వస్తే 1 year లో టోటల్ మెయింటెనెన్స్ కాస్ట్ ఎంత అయింది మీకు? లైక్ ఏదైనా సర్వీసింగ్ కాస్ట్ ఎక్స్ట్రా? సర్వీసింగ్ కంపెనీ వాళ్ళు ఇచ్చారు భయ్య. 3 సర్వీసింగ్ ఫ్రీ సర్వీసింగ్ ఇచ్చారు వెహికల్ తో పాటు. ఓకే. 3 సర్వీసింగ్స్ లో 2 సర్వీసింగ్ కంప్లీట్ అయ్యాయి 1 year లోపు. ఓకే. ఇంకొక సర్వీసింగ్ ఉంది భయ్య. ఇంకొక సర్వీస్ ఉంది ఫ్రీ సర్వీస్ ది. ఓకే. 2 సర్వీస్ చేపించాం. ఓకే. కళ్యాణి మోటార్స్ లో మేము తీసుకుంది నాచారం. ఇక్కడ నాచారంలో తీసుకున్నారు? నాచారంలో తీసుకున్నాము. సర్వీసింగ్ మాత్రం కర్మన్ గట్టు దగ్గర చేపించాం. మీకు సర్వీసింగ్ లొకేషన్ అక్కడ ఇచ్చారు? ఎక్కడంతా నియరెస్ట్ మీకు ఎక్కడ అందుబాటులో ఉంటే అక్కడ చేపించుకోమని చెప్పారు. మేము కర్మన్ గట్ చూస్ చేసుకుని అక్కడ కర్మన్ గట్ లో చేపించుకోం కళ్యాణి మోటార్స్ లో. ఓకే. అలానే దీని సర్వీస్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? మార్నింగ్ ఇచ్చేసామంటే లైన్ ఉంటది స్టార్టింగ్ లో. మార్నింగ్ ఇచ్చేసామంటే వాళ్ళు టైం చెప్తారు, ఎగ్జాక్ట్ ఆ టైం కి కార్ డెలివరీ ఇచ్చేసారు. అంటే ఏదైనా దీని చిన్న స్పేర్ పార్ట్స్ కాస్ట్ రీజనబుల్ అనిపించిందా? ఎక్కువ అనిపిస్తుంది? రీజనబుల్ ఉంది. ఓకే. ఏమైనా స్పేర్ పార్ట్స్ ఏమైనా పోయాయా? ఏం పోలేదు. తీసుకున్నప్పటి నుంచి ఏమంత డ్యామేజ్ కాలేదు. ఓకే. ఫ్యామిలీ కార్ ఇది. ఈ 1 year లో ఏమైనా ప్రాబ్లం ఏమైనా ఫేస్ చేశారా మీరు? ఏం ప్రాబ్లం ఫేస్ చేయలేదు ఇంతవరకు మాత్రం. ఓకే. అంటే బ్యాటరీ కానీ టైర్స్ కానీ ఏమైనా ఇష్యూస్ ఏమైనా వచ్చాయా? ఏసీ కానీ ఏదైనా ఇష్యూస్? ఏం ఇష్యూస్ రాలేదు ఇంతవరకు మాత్రం. తీసుకున్నప్పటి నుంచి ఇంతవరకు మాత్రం ఏం ఇష్యూస్ రాలేదు. 1 year లో మాత్రం ఏం ఇష్యూస్ అయితే రాలేదు. ఓకే. ఇక ఫ్యూచర్స్ అండ్ దీంట్లో మిస్ అయిన థింగ్స్ గురించి మాట్లాడుకుందాం. దీంట్లో ఏవేవి మిస్ అయ్యాయి ఫ్యూచర్స్, వాటి గురించి డిస్కస్ చేద్దాము. బ్రో, ఈ కార్లో మోస్ట్ మిస్సింగ్ ఫ్యూచర్ అంటే ఏమని చెప్తారు? అలో వీల్స్ లో మాత్రం మిస్సింగ్ ఫీచర్. టాప్ మోడల్ కి అలో వీల్స్ డిఫరెన్స్ ఉంటది. ఓకే. దీనికి నార్మల్ ఉంటది. మిడ్ వేరియంట్ కి డిఫరెన్స్ ఉంటది. అంటే దీంట్లో మీకు మిస్ అయిన ఫ్యూచర్ వచ్చేటప్పటికి ఎలాయ్ వీల్స్ అనేది మిస్సింగ్ ఉంది. ఓకే. ఇక అలానే టచ్ స్క్రీన్ లేకపోవడం ప్రాబ్లం కదా? టచ్ స్క్రీన్ లేకపోవడం ప్రాబ్లం. అది బేసిక్ లో వచ్చింది కాబట్టి మేము మళ్ళీ స్పెషల్ ఎక్స్ట్రా ఫిట్టింగ్ లో వేసుకున్నారు. అదే వేయించుకుని దాంతో పాటుగా సీసీ కెమెరా వెనకాల బ్యాక్ కెమెరా రేర్ కెమెరా అనేది ఫిట్ చేయించుకున్నాం. బ్రో, అలానే డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుకుందాం. డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుకుంటే స్టీరింగ్ కంఫర్ట్ ఎలా ఉంది? స్టీరింగ్ కంఫర్ట్ సూపర్ ఉంది భయ్య. ఓకే. మనకి ట్రాఫిక్స్ లో ఎలా ఉంది డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్? సూపర్ భయ్య. నేను చూసినా, నేను డ్రైవింగ్ చేశాను కాబట్టి నేను ఎక్స్పీరియన్స్. ట్రాఫిక్స్ లో కూడా ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఓకే. హైవేస్ లో స్టెబిలిటీ ఎలా ఉంది? షేక్ కాకుండా వెళ్తుంది భయ్య. బండి ఫుల్ ప్యాక్ ఉంటే మాత్రం స్టెబిలిటీ ఉంటది. లేదు 2-3 మెంబర్స్ ఉంటే మాత్రం బైక్ కొంచెం వైబ్రేషన్స్ స్టార్ట్ అవుతది. బండి మొత్తం ఫుల్ ప్యాకప్ అయితే ఐటీఏ వెళ్ళిపోయినా మనకి అంత వైబ్రేషన్స్ అంటూ ఏముండదు. ఓకే. ఇక బ్రేకింగ్ కాన్ఫిడెన్స్ ఎలా ఉంది? బాగానే ఉంది భయ్య, నేను చూసాను. ఓకే. బ్రో, దీని గ్రౌండ్ క్లియరెన్స్ మీకు ఎలా అనిపించింది? లైక్ బ్యాడ్ రోడ్స్ లో కూడా బంప్స్ ఎలా అబ్జర్వ్ చేసింది? లైక్ ఏదైనా విలేజ్ రోడ్స్ లో కూడా మనం ఆఫ్ రోడ్స్ లో డ్రైవింగ్ చేసేటప్పుడు గుంతలు ఉన్నప్పుడు కూడా మీకు ఎలా అనిపించింది? బాగానే ఉంది భయ్య. నేను డ్రైవింగ్ చేసా. ఇది ఇంత ముందుకు చూసాను, నార్మల్ వేరే వెహికల్ ఇట్లా డ్రైవ్ చేసి చూసాను. ఆ వెహికల్ తో పోల్చుకుంటే మాత్రం బంప్స్, దీంట్లో సస్పెన్షన్ బ్రేకింగ్ బాగుంది. ఓకే. గుంతలు రోడ్లలో ఇట్లా వెళ్ళిపోతుంది. సూపర్ ఉంది. ఓకే. కార్ కి ఇచ్చిన గ్రౌండ్ క్లియరెన్స్ అనేది సరిపోతుంది. సరిపోతుంది. ఈ కార్ యొక్క లైక్స్ అండ్ డిస్లైక్స్ గురించి డిస్కస్ చేద్దాం బ్రో. మోస్ట్ లౌడ్ థింగ్ ఏంటి ఈ కార్ లో? అంటే ఈ ఫ్యూచర్ బాగుంది, నాకు ఈ ఫ్యూచర్ నచ్చింది అనుకున్న ఫ్యూచర్ ఏంటి మీకు దీంట్లో ఈ కార్ లో? ఈ వెహికల్ లో చూసుకున్నట్టు అంటే మేము మైలేజ్ చూసుకున్నాము. మిగతా 4 సీటర్ వెహికల్ లో చూసుకుంటే మాత్రం సేమ్ ఇంతే మైలేజ్ ఉంటది. ఓకే. ఇది 7 సీటర్ వెహికల్ అయినా ఇట్లా మైలేజ్ ఇట్లా సూపర్ ఉంటది. ఓకే. మైలేజ్ 7 సీటర్ కూడా మైలేజ్ అనేది 18 to 20 ఇస్తుంది. 4 సీటర్ వెహికల్ అయినా ఇట్లా అంతే ఇస్తుంది. ఓకే. అలానే బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ ఏంటి బ్రో దీంట్లో? అంటే డ్రాబ్యాక్ లైక్ మీకు నచ్చని ఫ్యూచర్ ఏంటి దీంట్లో? నచ్చని ఫ్యూచర్ అంటే అలో వీల్స్.
ఓకే, అంటే మీకు నార్మల్ వీల్స్ ఇచ్చారు ఈ ప్రైస్ లో. ఈ ప్రైస్ లో నార్మల్ వీల్స్ ఇచ్చారు. దీని బిల్డ్ క్వాలిటీ మీద మీ ఒపీనియన్ ఏంటి? మీరు పెట్టిన ప్రైస్ లో మిగతా వెహికల్స్ తో కంపేర్ చేశారు అన్నారు కదా, ఇది ఓకే అనిపించిందా మీకు? ఓకే అనిపించింది. మిగతా వెహికల్స్ తో కంపేర్ చేస్తే మాత్రం బిల్డ్ క్వాలిటీ ఓకే సూపర్ ఉంది. దీని బిల్డ్ క్వాలిటీ అనేది మీరు సాటిస్ఫైడ్ వాళ్ళు ఇచ్చిన బిల్డ్ క్వాలిటీకి సాటిస్ఫైడ్. అంటే మీరు ఇది మిడిల్ క్లాస్ వాళ్ళకి ఈ కారు రికమెండ్ చేస్తారా మరి? చేసామండి, చేస్తామండి. ఓకే, మిడిల్ క్లాస్ వాళ్ళకైతే ఈ కార్ మీరు రికమెండ్ చేయొచ్చు. మీ ఫ్యామిలీలో కూడా ఎవరికైనా కూడా రిఫర్ చేయొచ్చు, పర్లేదు. ఓకే, వాల్యూ ఫర్ మనీ కార్ అంటారా ఇది? ఎస్ అంటామండి, అబ్సల్యూట్లీ. ఎందుకంటే మేము ఈ కార్ లో మేము చూస్ చేసుకున్న ప్రైస్ లో వర్త్ భయ్యా, ఇది వర్త్. ఓకే, మీ ఆ ప్రైస్ లో అన్ని ఫీచర్స్ వచ్చాయి. ఓకే, చూసుకున్నాం, మేము కంపేర్ చేసాం వేరే వెహికల్ తోటి కంపేర్ చేస్తే మాత్రం వర్త్. మేము పెట్టిన అమౌంట్ కి మీరు పెట్టిన అమౌంట్ కి 12 lakhs కి మిడ్ వేరియంట్ లో అన్ని ఫీచర్స్ వచ్చాయి కాబట్టి సాటిస్ఫైడ్. యా, ఓకే. 1 year తర్వాత మళ్ళీ మీకు ఛాన్స్ వస్తే ఇదే కార్ తీసుకుంటారా? ఎస్, అబ్సల్యూట్లీ. 2026 మోడల్ చేంజ్ అయితే తీసుకుంటాం పక్కా. ఓకే, ఈ ఫీచర్స్ ఈ అన్ని మాత్రం మీకు బాగా నచ్చినాయి ఈ కార్ లో. ఓకే, ఒక్క వర్డ్ లో ఈ ఎర్టిగా VXi గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? వర్త్ భయ్యా, వర్త్. వెహికల్ సూపర్. తీసుకున్న రేంజ్ లో మాత్రం వర్త్. మేము కంపేర్ చేసాం, ఓకే, మిగతా వెహికల్ తో కంపేర్ చేసుకుంటే మాత్రం సూపర్ ఉంది మారుతి ఎర్టిగా. 1 line లో చెప్పాలంటే ఇది వర్త్ అంటారు. వర్త్. ఓకే, హూ షుడ్ బై దిస్ కార్ అకార్డింగ్ టు యూ? అంటే లైక్ జాబ్ పర్పస్ లో గానీ డైలీ యూస్ పర్పస్ లో గానీ ఎలా సజెస్ట్ చేస్తారు మీరు? ఎవరు తీసుకోవచ్చు అంటారు ఈ కార్? ఫ్యామిలీ ట్రిప్స్ కి మాత్రం ఇది బెస్ట్ ఉంటది భయ్యా. ఫ్యామిలీస్ మాత్రం తీసుకోవచ్చు, బిగ్ ఫ్యామిలీస్ మాత్రం తీసుకోవచ్చు. ట్రిప్స్ కానీ ఎటైనా టూర్స్ కి వెళ్ళడానికి మాత్రం తీసుకోవచ్చు. వర్త్ భయ్యా, ఇది తీసుకోవచ్చు. బ్రో, మీరు 7 members తో ఫుల్ లగేజ్ తో ట్రిప్స్ ఏమైనా వెళ్ళారా? వెళ్ళాం భయ్యా. ఓకే, ఎట్లా అనిపించింది? పికప్ గానీ దీని అంతా సరిపోయిందా మరి? 7 members కి వర్త్ భయ్యా ఇది. లగేజ్ గూడ్స్ మీద మాత్రం సరిపోయింది. గూడ్స్ మీద అది ఇట్లా సరిపోయింది. ఓకే, ఇది మీరు విలేజ్ లో డ్రైవ్ చేసినప్పుడు ఎప్పుడైనా మీకు అండర్ బాడీ ఏమైనా టచ్ అయినట్టు అనిపించిందా? ఏం టచ్ అవ్వలేదు. కొన్ని వెహికల్స్ చూసాం భయ్యా మేము, వేరే 4-seater వెహికల్. ఓకే, కింద బేస్ మాత్రం కొంచెం డౌన్ ఉంటది. ఈ వెహికల్ చూసాం మేము. అండర్ బాడీ అయితే టచ్ గుంతలు ఉన్న రోడ్ లో డ్రైవ్ చేసినప్పుడు కూడా ఎప్పుడు టచ్ అవ్వలేదు. మేము చూసాం, పోతుంటే వెహికల్ చూస్తుంటాము. మిగతా వెహికల్స్ మాత్రం కొంచెం బేస్ తక్కువ ఉంటది. దీంట్లో మాత్రం కొంచెం సరిపోయింది. ఓకే, మైలేజ్ కోసం డ్రైవింగ్ స్టైల్ ఏమన్నా మీరు చేంజ్ చేస్తుంటారా? ఏం లేదండి, నార్మల్ రెగ్యులర్ స్మూత్ గా వెళ్ళడం అంతే. రెగ్యులర్ ప్రతిసారి ఎట్లా వెళ్తామో ప్రతిసారి అట్లా వెళ్తాము. మైలేజ్ కోసం అంటూ డ్రైవింగ్ స్టైల్ ఏం చేంజ్ చేయలేదు. ఫ్రెండ్స్ లో గానీ రిలేటివ్స్ లో గానీ వాళ్ళ రియాక్షన్ ఎట్లా ఉంది మీరు ఎర్టిగా తీసుకున్నప్పుడు? సూపర్, పర్లేదు అని చెప్పారు. వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఇట్లా తీసుకున్నాడు. అతను చూసి సజెషన్స్ తీసుకొని మరి తీసుకున్నాను. రీసెర్చ్ చేసుకొని అన్ని మోడల్స్ LXi, VXi, ZXi అంటే మోస్ట్లీ ఒక 9 వేరియంట్స్ ఉన్నాయి దీంట్లో. ఒక 2 CNG ఉన్నాయి. ఇంకా అన్నిట్లో మీరు పెట్టే మీ బడ్జెట్ ప్రకారంగా మీరు ఈ వేరియంట్ అనేది సెలెక్ట్ చేసుకున్నాం. మేము చూసాము ఇందులో మళ్ళీ CNG ఇట్లా ఉన్నది. అవును, అందులో CNG చూసుకుంటే మాత్రం అది రెగ్యులర్ గా క్యాబ్ పర్పస్ కి మాత్రం పర్లేదు. ఫ్యామిలీస్ కి ట్రిప్స్ కి మాత్రం అది కొంచెం ప్రాబ్లమ్ అయితే ఉంటది. అవును, అందుకే మీరు సెలెక్ట్ చేసుకున్నాం. ఓన్లీ మేము ఫ్యామిలీ పర్పస్ కి మాత్రమే కాబట్టి ఇది సెలెక్ట్ చేసుకున్నాం. ఓన్లీ పెట్రోల్ వెహికల్ ఇది. ఓకే, పెట్రోల్ వెహికల్ విత్ మాన్యువల్ గేర్. ఓకే బ్రో, మీరు ఈ కారు ఎక్కడ తీసుకున్నారు? అలానే మీకు అంటే ఎట్లా రెఫరెన్స్ ఎట్లా తీసుకున్నారు? ఈ కారు ఎక్కడ, ఏ షోరూమ్ లో తీసుకున్నారు? అలానే ఎవరు రెఫర్ చేశారు? మేము రిఫరెన్స్ త్రూ లో మాత్రం వెళ్ళలేదు. మేము డైరెక్ట్ 2-3 షోరూమ్స్ తిరిగాము. మేము బెస్ట్ గా అనిపించుకుంది మాత్రం మేము వెళ్ళిన రిసీవ్ చేసుకున్న వాళ్ళు ఎగ్జిక్యూటివ్స్ మాత్రం వాళ్ళు షోరూమ్ వాళ్ళు ఆ మేనేజర్ ఇట్లా ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. మేము తీసుకుంది మాత్రం కళ్యాణి మోటార్స్ నాచారం. అక్కడ ఎగ్జిక్యూటివ్ మాట్లాడేసి వితౌట్ రిఫరెన్స్ లో మేము వెళ్ళాము. డైరెక్ట్ పర్చేజ్ చేసుకున్నాం. వాళ్ళు ఇచ్చిన గైడ్ లైన్స్, వాళ్ళు ఇచ్చిన ఎక్స్పీరియన్స్, ఫీచర్స్ వాళ్ళు గైడ్ గిట్లా చేశారు. టెస్ట్ డ్రైవ్ ఇట్లా చేసుకున్నాం. మేము టెస్ట్ డ్రైవ్ చేసుకొని తీసుకున్నాం. బెస్ట్ అనిపించింది. మేము కళ్యాణి మోటార్స్ అనేది బెస్ట్. నాచారం డెలివరీ అనేది మీకు 22 days లో వచ్చింది. 22 days లో వచ్చారు. ఓకే, సో చూసారు కదా, ఇది ఈ ఎర్టిగా యొక్క పూర్తి డీటెయిల్స్ విత్ 1 year రివ్యూ. ఈ వీడియో మీకు చాలా హెల్ప్ అయిందని నేను అనుకుంటున్నాను. ఎవరైనా ఆల్రెడీ మీరు ఎర్టిగా ఓనర్ అయ్యి ఉంటే దీని ప్రోస్ ఏంటి, దీని కాన్స్ ఏంటి కామెంట్ పెట్టండి. ఎవరికైనా రియల్ ఓనర్షిప్స్ రివ్యూస్ ఇవ్వాలని ఇంట్రెస్ట్ ఉంటే మెసేజ్ చేయండి.
సో మనం ఒకసారి విజిట్ అయ్యి ఈ వీడియో షూట్ చేద్దాము. మీకు ఇక్కడ దాని డీటెయిల్స్ ఏంటనేది మీకు కింద మెన్షన్ చేస్తాను. నా వాట్సాప్ నెంబర్ అండ్ ఇన్స్టా ఐడి నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను. నాకు ఒకసారి డిఎం చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కేఎన్ఆర్ మోటో ఫ్రేమ్స్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక అలానే మనము ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్లో కూడా వీడియోస్ పోస్ట్ చేస్తున్నాము. సో తప్పకుండా ఫాలో అవ్వండి. ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని నేను అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఇంకా మోటివేటెడ్గా ఉంటుంది. ఇంకొన్ని మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తాను. ఏ కార్ రియల్ ఓనర్షిప్ రివ్యూ కావాలి మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. దాన్ని బట్టి నేను ట్రై చేస్తాను. ఆల్రెడీ 6 months, 8 months, 1 year రివ్యూస్, మంచి రియల్ ఓనర్షిప్ రివ్యూస్ ఉన్నట్టుగా డీటెయిల్డ్గా జెన్యూన్గా చేసి పెడదాము. కామెంట్ పెట్టండి. సో సైనింగ్ ఆఫ్, బై బాయ్.